మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు కాకరాల సునీత, ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్ అలియాస్ రామన్నలు రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సునీత తండ్రి విప్లవ రచయితల సంఘం నాయకుడు కాగా వరవరరావు గద్దర్ తరచూ ఇంటికి రావడంతో 1986లో పీపుల్స్ వార్లో చేరారు. అదే ఏడాది ఆగస్టులో టీఎల్ఎన్ చలంను పెళ్లి చేసుకున్నారు. 2020 డిసెంబర్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ దళంలో చేరిన రామన్న మాంగి ఇంద్రవెల్లి ఏరియా దళంలో పనిచేశారు. 2024 మే నెలలో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందిన ఆయన 2022 డిసెంబర్ జరిగిన టేకుమెట్ట ఎన్కౌంటర్లో గాయపడ్డారు. 2025 జూన్లో జరిగిన ఇర్పకుట్ట ఎన్కౌంటర్లో ఆయన పాల్గొన్నట్లు చెబుతారు. జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరిని అభినందించిన రాచకొండ సిపి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చెన్నూరి హరీష్ జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే ఎస్జెడ్సిలో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీని కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వాళ్ళకు ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇనిషియేటివ్స్ మూలంగా వీళ్ళంతా మావోయిజంలో ఆ రోజుల్లో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని ఇప్పుడు క్వశ్చన్ చేయడం కాదు. 40 సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని ఈరోజు ఆ నిటిగ్రిటీ వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఒక రైట్ పాత్ లో వస్తున్నారు అని తెలిసినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ లో కలిసి ప్రజలతో కలిసి పనిచేస్తామని వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానం పలకడం జరుగుతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి మనీ కూడా వాళ్ళకి ఇస్తాం, సో దట్ దే కెన్ లీడ్ బెటర్ లైఫ్.